ఊరు నియోజకవర్గం ధర్మవరం గ్రామానికి సంబంధించి 150 మంది 2022లో పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ చేసుకోవడానికి దాదాపుగా 1,60,00,000 సుమారుగా మోసపోయినటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరకు కానీ ప్రజాప్రతినిధుల దగ్గరకు కానీ తిరిగిన ధర్మిలా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం జరగలేదు. తర్వాత ప్రత్యేకంగా వీళ్ళు పదే పదే నా దగ్గరకు రావటం కానీ అధికారుల చుట్టూ తిరగటం కానీ జరిగిన సందర్భంలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళ సమస్యకు పరిష్కారం త్వరితగతిన చూపించాలని ఆదేశించడంతో మొన్ననే ఒక 10 లక్షలు సుమారుగా ఒక 15 మంది లబ్ధిదారులకు రావడం, అంతకుముందు కూడా ఒక 15 లక్షలు సుమారుగా రావడం, ఇంకా ఒక 60 లక్షల రూపాయలు ఇంకా రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా దఫదఫాలుగా విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు లబ్ధిదారులు ప్రత్యేకంగా, ఎందుకంటే ఏదైతే కమిషన్ చొరవ తీసుకొని ఆ చొరవ ప్రకారం వాళ్ళకి లబ్ధిదారులకి కొంతమంది 50% కానీ కొంతమంది పూర్తి స్థాయిలో కానీ అందించినటువంటి సందర్భంలో ఈరోజు వాళ్ళని కలవడానికి రావడం, కృతజ్ఞతలు తెలియజేయడానికి రావడం జరిగింది. దాంతోపాటుగా మిగిలినటువంటి ఏదైతే లబ్ధిదారులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఈ న్యాయపరంగా రావాల్సినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందాల్సినవన్నీ కూడా అందించే బాధ్యత కమిషన్ తీసుకోవటం. దాంతోపాటుగా గతంలో వాళ్ళకి ఏదైతే ఒరిజినల్స్ తీసుకొని సేవింగ్ బుక్స్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఎంటర్ కానీ చేయకుండా కేవలం కాగితాల మీద రాసిచ్చిన కేసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ మాస్టర్కి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, సమన్లు ఇవ్వటం, అవసరమైతే ఆఫీస్కి పిలిపించి న్యాయపరంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా కమిషన్ ముందు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు దీనిలో దళితులు. ఆ దళితుల యొక్క రక్షణ కానీ వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల్లో అట్రాసిటీ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా అధికారులకు తెలియజెప్పడం, వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి వచ్చే విధంగా కూడా కృషి చేయడం అనేది జరుగుద్ది. ఎందుకంటే దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు కూడా దాచుకున్న లబ్ధిదారులు ఉన్నారు. కొంతమంది 1,00,000 దాచుకున్న వాళ్ళు 50% ఇచ్చారు, మిగతా 50% కూడా త్వరితగతిన రప్పించడానికి. ఎందుకంటే వాళ్ళు పనులు మానుకొని తిరగడం వల్ల వాళ్ళ జీవనాధారం పోతా ఉంది, ఈ డబ్బులు వస్తాయో రాని తెలియ పరిస్థితి. అదేవిధంగా ఆందోళనకు గురైనటువంటి సందర్భంలో ఒక 6 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అదే ఆందోళనతో వీళ్ళు ఉండొద్దు. దయచేసి నేను బాధ్యత తీసుకుంటాను, మీరు తిరగటం కానీ ఇవన్నీ కూడా మీ పనులు మీరు చేసుకోండి, కుటుంబాలను చూసుకోండి. ఏదైనా ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియజేసినప్పటికీ కూడా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు జరగవలసినటువంటి న్యాయాన్ని జరిపించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తా ఉన్నా. ఈ ప్రత్యేక రాజు గారు కానీ కాశీ గారు కానీ గతంలో కాకర సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా, పరిష్కారం అయ్యే విధంగా కూడా కమిషన్ స్థిరంగా నిలబడుతుంది. ఎందుకంటే బాధితులకు అండగా ఉండడమే నా డ్యూటీ. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కలవడం, ఆ బాధితులకు అండగా న్యాయం చేసే విధంగా కూడా ఉంటారని హామీ ఇస్తా ఉన్నాం.